స్వస్థపరచువాడు ఆయనే. ఒక అందమైన గ్రామంలో ఒక చిన్న పల్లెటూరులో చక్కని ఇల్లుంది. ఆ ఇంటిలో రాజు, దయామణి అని భార్యాభర్తలు కలరు. ఆ భార్యాభర్తలిద్దరికీ ఒక చక్కని కుమారుడు కలడు. ఆ కుమారుడి పేరు జాన్. వారు ముగ్గురు ఉదయమును సాయంత్రము కుటుంబ ప్రార్థన చేసిన తర్వాతే వారు పనులు మొదలు పెడుతూ ఉంటారు. జాను స్కూల్కి వెళ్తాడు. అయితే జాను తన స్కూల్లో చాలా చలాకీగా, చక్కగా, హుషారుగా, తెలివిగా బాగా చదువుకుంటూ ఉంటాడు. అందరితో కూడా మంచిగా ప్రవర్తిస్తూ ఉంటుంటాడు. జాన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా బజార్లో వారి చిన్న హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో నడపడానికి వారు వెళ్తూ ఉంటుంటారు. వారి హోటల్లో చాలామంది వచ్చి అక్కడ టీ తాగుతూ ఉంటారు. వారి వ్యాపారం చక్కగా జరుగుతూ ఉంటుంది. వారు ప్రతి ఆదివారము హోటల్ మూసివేసి ఆదివారము దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు. అక్కడ దైవ సేవకులు చెప్పిన వాక్యాన్ని విని వాక్యానుసారంగా వారి జీవితాలు సాగిస్తూ ఉంటారు. అలాగా కొద్ది రోజులు గడిచిన తర్వాత హోటల్కి కావలసిన సామాన్లు తేవడానికి మార్కెట్కి వెళ్తూ ఉంటాడు. వెళ్తుండగా సడన్గా రాజు కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. రాజు మంచం మీద లేవలేని పరిస్థితిలో పడుకుని ఉంటాడు. ఆ స్థితిని దయామణి చూసి తట్టుకోలేక ఏడుస్తూ కృంగిపోయి వెంటనే డాక్టర్ని తీసుకొచ్చి, డాక్టర్ గారు, ఉన్నపాటుగా నా భర్త కుప్పకూలి పడిపోయాడండి, ఏం జరిగిందో చూడండి. డాక్టర్ అంటాడు, కంగారు పడకమ్మా, నేను చూస్తున్నాను కదా అని డాక్టర్ చెప్తాడు. డాక్టర్ గారు చూసి ఇంజెక్షన్ చేసి 2 రోజులు చూడండి అమ్మా, తగ్గకపోతే వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయదిరిగాని. డాక్టర్ గారు మీరు చెప్పినట్టే 2 రోజులు చూస్తాను, తగ్గకపోతే హాస్పిటల్లో జాయిన్ చేస్తానండి. 2 రోజులు అయినప్పటికీ కూడా రాజు ఆరోగ్య పరిస్థితి బాగోదు. వెంటనే భార్య హాస్పిటల్కి తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత డాక్టరు కొన్ని టెస్టులు రాస్తాడు. రాసిన తర్వాత టెస్టులు చూసేటప్పటికి డాక్టర్ గారు, నీ భర్తకు క్యాన్సర్ లాస్ట్ స్టేజీలో ఉంది, మేమేమీ చేయలేము, ఆ దేవుడే రక్షించాలి అని డాక్టర్ చెప్తాడు. ఆ మాట విన్న వెంటనే దయామణి తన బిడ్డను పట్టుకుని కుప్పకూలిపోయి ఏడుస్తుంది. అమ్మా ఏడవకు, నేను వెళ్ళి మన పాస్టర్ గారిని తీసుకుని వస్తాను. సరే బాబు, వెళ్ళి తీసుకునిరా అని దయామణి చెప్తుంది. జాన్ వెళ్ళి పాస్టర్ గారిని తీసుకుని వస్తాడు హాస్పిటల్కి. అయితే అక్కడ దయామణి పాస్టర్ గారికి జరిగిందంతా చెప్తుంది. అది విని పాస్టర్ గారు, భయపడకండి అమ్మా, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు అందరినీ కూడా స్వస్థపరిచే దేవుడు. ఆయన కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని ఎంతోమందిని స్వస్థపరిచాడు. అలాగే ఈరోజు రాజును కూడా దేవుడు స్వస్థపరిచి లేపుతాడు. మనం నమ్మకంతో విశ్వాసంతో ఉంటే దేవుడు నీ భర్తను స్వస్థపరుస్తాడు అని కన్నీటి ప్రార్థన చేసి పాస్టర్ గారు వెళ్ళిపోతాడు. ఆ రాత్రి దేవుడు రాజును దర్శించి, రాజు రాజు అని పిలిచి, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను స్వస్థపరుస్తానని చెప్పి దేవుడు రాజుని స్వస్థపరిచి వెళ్ళిపోతాడు. వెంటనే రాజు లేచి కూర్చుంటాడు. ఇది చూసి తన కుమారుడు, తన భార్య చాలా సంతోషించి ఆనందిస్తారు. ఈ విషయం డాక్టర్కి తెలిసి డాక్టర్ రాజు దగ్గరికి వస్తాడు. నువ్వు నమ్ముకున్న దేవుడే నీ భర్తను రక్షించాడు, ఇది చాలా మిరకల్. వారు ముగ్గురు కలిసి వెంటనే మోకాలేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. వారు ముగ్గురు తిరిగి దేవుని మందిరంకి వెళ్తారు. అక్కడ రాజుకు చేసిన కార్యాలు పాస్టర్ గారు అక్కడ అందరికీ వివరిస్తారు. అవును, దేవుడు చేసిన కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, మనుష్య హృదయానికి అగోచరము కాదన్న దేవుడు స్వస్థపరచు యెహోవాను నేనే, స్వస్థపరచు రాఫాను నేనే అని సెలవిస్తున్నాడు. ఎటువంటి వ్యాధులైనా దేవుడు స్వస్థపరచగలడు. ఆమేన్. పరోపకారి. ఒక అందమైన పల్లెటూరులో క్రాంతిపురం అనే గ్రామంలో 2 అన్నదమ్ములు నివసిస్తున్నారు. పెద్దవాడి పేరు జాన్, తన భార్య పేరు శాంతి, తన కుమారుడి పేరు చింటూ. చిన్నవాడి పేరు మార్కు, తన భార్య పేరు దీనా, తన కుమార్తె పేరు చిట్టి.
చిన్నవాడు దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము ప్రార్థనతో సంతోషం కలిగిన కుటుంబం. పెద్దవాడి కుటుంబం దేవుని యందు భయభక్తులు లేని కుటుంబం, సంతోషం లేని కుటుంబం. అన్నదమ్ములు ఇద్దరు కూడా మార్కెట్లో వ్యాపారం చేస్తారు. పెద్దవాడి వ్యాపారం కిరాణా షాప్, చిన్నవాడి వ్యాపారం పళ్ళ వ్యాపారం. వారిద్దరి వ్యాపారం మంచిగా సాగుతూ ఉంటుంది. ఒకరోజు పెద్దవాడి షాప్ దగ్గరికి ఒక ముసలామె వచ్చి, బాబు, వారం రోజుల నుంచి భోజనం లేదు, మీరేమైనా సహాయం చేయగలరా అని పెద్దవాడిని అడుగుతుంది. మీకు వేలా పాలా లేదా? వెళ్ళు, మీకు అందరికి ఇచ్చుకుని పోతే ఇక్కడ నేను అడుక్కు తినాలి, వెళ్ళి అవతలకి అని ఆ ముసలావుడి మీద కసురుకుంటాడు. ఆ ముసలావుడి, బాబు తిట్టక నాయన, వెళ్ళిపోతానులే అని చెప్పి అక్కడి నుంచి ఆ ముసలావుడి అక్కడి నుంచి నడుస్తూ చాలా బాధతో ఏడుస్తూ చిన్నవాడి షాప్ దగ్గరికి వస్తుంది. అయ్యా, ఆకలేస్తుందయ్యా, తిని వారం రోజులైందయ్యా, ఏమన్నా మీరు ధర్మం చేస్తారయ్యా అని ఆ చిన్నవాడిని అడుగుతుంది. అయ్యో బామ్మగారు, మీరు అలా అడగండి, మీరు పెద్దవారు, మీరు అలా అడుగుతుంటే నాకు చాలా బాధగా ఉంది, నేను మీకు సహాయం చేస్తాను, అక్కడ బల్ల మీద పళ్ళబొట్టు ఉంది, తీసుకుని ఇంటికి వెళ్ళండి. ఆ బామ్మ చాలా ఆనందంతో, బాబు, నిన్ను నీ కుటుంబం దేవుడు చల్లగా చూస్తాడని దీవించి ఆ పళ్ళబొట్ట నెత్తి మీద పెట్టుకుని ఆ బామ్మ చాలా ఆనందంతో సంతోషంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూచి వాళ్ళ అన్నయ్య తమ్ముడితో ఇలా అంటాడు, వచ్చిన వారికి అందరికీ దాన ధర్మాలు చేసుకుని వెళ్ళిపోతే వ్యాపారం నష్టపోతుంది కదా అని అంటాడు. అప్పుడు తమ్ముడు అన్నయ్యతో ఇలాగంటాడు, ప్రేమ కలిగి ఉండాలన్నయ్య, దేవుడు మనకు సహాయం చేశాడు, ఎదుటి వారికి కూడా మనం సహాయం చేస్తే మన వ్యాపారాలు దీవిస్తాడన్నయ్య. చెప్పాను, వినడం వినకపోవడం నీ ఇష్టం. వాళ్ళ అన్నయ్య జాన్కి కిరాణా షాప్ కాకుండా వడ్డీ వ్యాపారం కూడా ఉంది. పక్క ఊళ్ళో వెళ్ళి అందరికీ డబ్బులు వడ్డీకి ఇస్తూ ఉంటాడు. ఎవరైనా అనుకున్న సమయానికి వడ్డీ ఇవ్వకపోతే వారిని కొడుతూ ఉంటుంటాడు. వారు ఎంత బతిమాలినా కూడా వారిని విడిచిపెట్టడు. జాన్ భార్య గయ్యాలిది, ఇరుగు పొరుగు వారితో గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది. జాన్ కుమారుడైన చింటూ తోటి విద్యార్థులతో తన తల్లిలాగే గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు. మార్కు వాళ్ళ అన్నయ్యకి భిన్నంగా ఉంటూ ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి వారికి సహాయం చేస్తూ ఉండేవాడు. అందరితోని మంచిగా ఉండేవాడు. ఏమైంది బామ్మగారు, అలా ఒంటరిగా కూర్చున్నారు దిగులుగా అని అంటాడు. ఆ బామ్మ అంటది, బాబు, మందులు అయిపోయి చాలా రోజులైంది, నా దగ్గర డబ్బులు చూస్తే లేదు, గవర్నమెంట్ ఫ్యాక్షన్ వచ్చిందంతా ఇప్పటి వరకు వచ్చింది నాయన, ఇంకా డబ్బులు లేవు. మార్కు తన దగ్గర ఉన్న డబ్బులు తీసి, బామ్మగారి మందులు కొనుక్కోండి, జాగ్రత్తగా వేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. మార్కు భార్య దేనా కూడా మార్కు వలె అందరితోనూ కూడా మంచిగా ఉంటూ ఇరుగు పొరుగు వారితో మంచిగా మాట్లాడుతూ దేవుని ప్రేమ కలిగి అందరికీ దేవుని ప్రేమ పంచుతుంది. చిట్టి చాలా తెలివైంది, చాలా చురుగ్గా ఉంటూ బాగా చదువుకుంటుంది. జాన్ వ్యాపారం అలా జరుగుతూ ఉండగా కొద్ది రోజుల తర్వాత కొంచెం వ్యాపారం దివాలా తీస్తూ సమస్తము నష్టపోతాడు. జాన్ వ్యాపారం నష్టపోయిన తర్వాత కుటుంబం అంతా కన్నీరు విడిచి ఏడుస్తారు. మార్కు వ్యాపారం అంచెంచెలుగా పెరుగుతూ ఉంటుంది. షాప్ అంతా కూడా ఎటు చూసిన మనుషులు నిండిపోయి ఉంటారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు రావడం వల్ల కుటుంబం అంతా కలిసి కృతజ్ఞతా కానుక ఇవ్వడానికి దేవుని మందిరానికి వెళ్లారు. మార్క్ ఇంట్లో ఎప్పుడు కూడా కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి చాలా సంతోషంగా ఉంటారు. మార్కు వాళ్ళ అన్నయ్య వ్యాపారంలో నష్టం జరిగిందని తెలుసుకుని కుటుంబం అంతా కలిసి వారన్న జాన్ ఇంటికి వారు వెళ్తారు. మార్కు జాన్ని ఎలా ఉన్నావు అన్నయ్య అని అడుగుతాడు. జాన్ అంటాడు, నా పరిస్థితి బాగోలేదు, వ్యాపారం అంతా నష్టపోయానని బాధపడతాడు. మార్కు జాన్తో, ముందు దేవుడిని నమ్ముకో అన్నయ్య, నువ్వు కోపం తగ్గించుకోవాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించని దేవుడు చెప్పాడు, నువ్వు పొరుగువారిని ప్రేమిస్తూ తగిన సహాయం చేస్తూ ఉండాలి, అప్పుడే దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. మార్కు తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి వ్యాపారం చేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. జాన్ తన తప్పు తెలుసుకుని కుటుంబం అంతా కన్నీరు విడిచి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తారు. ఆ రాత్రి దేవుడు దర్శిస్తాడు. జాన్ దేవుడితో మాట్లాడతాడు, అయ్యా, తప్పు అయిపోయిందయ్యా, నాకు తెలియదయ్యా, నన్ను క్షమించండి అయ్యా, తోటివారిని ప్రేమించలేకపోయాను, ఎవరిని కూడా క్షమించలేకపోయాను, నన్ను మన్నిస్తారా అని దేవుడితో మాట్లాడతాడు. వెంటనే దేవుడు జాన్ని కరుణించి దీవించి ఆశీర్వదించి వెళ్తాడు. జాన్ని దేవుడు దర్శించిన తర్వాత కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తారు. తరువాత ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం విని మారు మనసు పొంది సంతోషంగా ఉంటారు. జాన్ వ్యాపారం కొద్ది రోజుల తర్వాత మంచిగా సాగుతుంది. ఒకరోజు జాన్ చేస్తున్న కిరాణా షాప్ దగ్గరికి ఒక ముసలాయన వస్తాడు.
అయ్యా, తినడానికి ఏమైనా ఉంటే సహాయం చేయండి అని అడుగుతాడు. అయ్యో తాతగారు, నేను మీకు సహాయం చేస్తానని చెప్పి అక్కడ కొన్ని సరుకులు తీసి ఆ తాతగారికి ఇస్తాడు. ఆ తాతగారు జాన్ని చల్లగా ఉండయ్యా అని దీవించి ఆ సరుకులు నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఇది చూసి తమ్ముడు సంతోషిస్తాడు. అన్నదమ్ములిద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు.